brother John Spurgeon. Let's welcome our dear brother John Spurgeon. Praise the Lord. అసలు ఏర్పడతలేదు. ఫస్ట్ డే న్యూ ఇయర్ రోజు ఫస్ట్ డే వచ్చాము. I need to feel it. Brother introduced me that I do prison ministry in US. So when I go to prisons, when I greet them, all the floors will listen and say, I think Pastor John is on the floor. So that's how loud we are in the prisons when I go. Because it's a celebration, because they're about to hear the good news. But once again, on a count of 3, 1, 2, 3, praise the Lord! Praise the Lord! That's what I'm talking about, right? So, it is a great honor and a privilege to share God's word. I told yesterday that I'll share a little bit briefly about my testimony. As you all know, Nanagaru Joshi garu పెద్దవారు ప్రత్యేకంగా తెలియని వారు ఉండరు. యవనస్తులకి తెలియకపోవచ్చు కానీ నాన్నగారు తెలియని వారు ఉండరు కాబట్టి I grew up in a Christian home. I grew up in an evangelistic home where daddy was one of the most well-known, well-sought Telugu preacher around the globe. So, pastor's children, ఎవరైనా ఉన్నారు ఇక్కడ? Pastor's kids. Oh yeah, I can understand. I can understand. భయంకరమైన ప్రెషర్. And actually, I'm doing a podcast, PK Kids అని back home in India, Hyderabad. ఎంత ప్రెషర్ అంటే బయటికి వెళ్ళలేము, మాట్లాడలేము, తమ్ముడు అంతేగా, ఎవరితో కలవలేము, ఏం చెయ్యలేము. అంటే కళ్ళన్నీ మా మీదే ఉంటాయన్నమాట. అంటే మీద గొప్పడం అని కాదు, తల్లిదండ్రులు చేసే సేవను బట్టి. సో గ్రోయింగ్ అప్ ఇన్ ఎ నట్షెల్, I grew up with a resentment saying that I don't want to do what my dad is doing. Actually, I prayed to God and said, God, make me anything. I'll be ready. But I don't want to be a pastor. I don't want to serve you. I don't want to travel what my dad is doing. I don't want to preach this Bible, whatever it is. No. ఎందుకంటే daddy almost 365 days, so 340 days he was out on the road. We hardly saw him growing up. మేము పండుకున్నప్పుడు ఆయన వెళ్ళిపోయేవారు, మేము లేచేటప్పటికి మళ్ళీ used to go. I mean, we hardly saw him, like maybe in a year we saw him for a month. ఆ 1 month లో కూడా రికార్డింగ్ అని వాళ్ళని మీటింగ్ అని. సో ఐ గ్రూ అప్ విత్ దిస్. వాట్ ఈస్ దిస్? దేవుని సేవ అంటే ఏంటి తప్ప. బట్ ఎనీవే, విత్ దట్ గ్రోయింగ్ అప్ విత్ రిసెంట్మెంట్, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఐఎమ్ పక్కా హైదరాబాద్. ఐ వాస్ టెల్లింగ్ జాన్ అన్న, ఈవెన్ దో ఐ ఇన్ దిస్ కంట్రీ ఫర్ 25 years, తెలిసి ఐఎమ్ స్టిల్ హైదరాబాద్. సో హైదరాబాద్లో వెన్ యూ స్టడీ, వెన్ యూ హ్యావ్ దిస్ రిసెంట్మెంట్, వెన్ యూ హ్యావ్ ఫ్రెండ్స్, యూ విల్ బి లాస్ట్ ఆబ్వియస్లీ. సో ఐ వాజ్ లాస్ట్ ఇన్ ద వరల్డ్. నేను చెప్పాను కానీ, అంటే మీరు చెప్తే అమ్మ ఇట్లాంటి స్పీకర్ పిలిచారంటే మోసి గారు, నేను చేసిన పనులు, నేను తిరిగిన తిరుగుడు, నేను చేయకూడని పనులు, షార్ట్లు చెప్పేస్తాను. నేను చేయకూడని పనులు, ఎవరెవరు యవనస్తులు ఏం చేయకూడదు అన్నీ చేశాను. ఎక్కడెక్కడ తిరగకూడదో తిరిగారనమాట. అన్నకి విక్టోరాకి చెప్తున్నాను, డాడీ నన్ను ఏదన్నా తిడితే 3 తిట్లు తిట్టేవారు నన్ను. రైట్, ఐఎమ్ ఎ బ్రీచ్ బేబీ అండ్ ఐఎమ్ ఎ ప్రీమెచ్యూర్ బేబీ. 7th monthగా వచ్చేసాను బయటికి నేను. సో ఇంకోటి ఏంటి, ఉల్టా వచ్చాను, బ్రీచ్ బేబీ. డాక్టర్స్ ఇన్ ద హౌస్, ఎవరో ఇందాక అన్న డాక్టర్ మాట్లాడారు ఎవరు. సో బ్రీచ్ బేబీ అనమాట. డాడీ బాగా కోపం వచ్చి నేను ఏదన్నా ఇంకా ఆయనకి, డాడీ ఇమ్మెన్స్ పేషెన్స్ డాడీకి. నాన్నగారి దగ్గర నుంచి ఎవరు చూశారు? ఎనీబడి సీ జాన్ అన్న, ఇంకా అమ్మ రైట్. డాడీకి పిల్లి కళ్ళు ఉంటాయి, యాజ్ క్యాట్ ఐస్, గ్రీన్ ఐస్ ఇక్కడ. And when green eyes become red, that means blood pressure has gone up. Undi manaki. So, inka aina, he is an evangelist. He is in the word 24/7. Thittalaka, he used to say, ma mummy ni chustu Krupavaram ammagaru peru Krupi anevaru shortcut. Krupi na saksham paadaipothadi ante evaru vallo kaadu, ivo veedu valle. We are 6 children. Veede. Number 2, వీడు చేసే పనులన్నీ ఉల్టా ఉంటాయి. అమ్మాయి నాకు అర్థం కాదు. వీడు పుడతమే ఉల్టా పుట్టాడు. వీడు చేసేవన్నీ పనులు నాకు అర్థం కాదు ఏంటో అన్ని. అంటే హీ డజంట్ టేక్ టైం, హీస్ క్విక్ టు డూ థింగ్స్. వస్తా కూడా తొందరగా వచ్చాడు ఈ లోకంలో. సో ఇస్ట్ గెట్ యాగ్రివేటెడ్. దెన్ యూస్ టు ఆస్క్ మీ, అరే ఎవరన్నా ఒక్క క్రిస్టియన్ ఫ్రెండ్ ఉన్నారా నీ జీవితంలో?
తమ్ముడు అంటే పాస్టర్ కిడ్స్ అంటే ఒకరి పేరు రహీమ్, ఒకరి పేరు రహమాన్, ఒకరి పేరు ఇర్ఫాన్. పొద్దున్నే ఫోన్ చేశారు దుబాయ్ నుంచి. ఇంకోటి పేరు మదన్. ఒక్కడన్నా క్రిస్టియన్ ఫ్రెండ్ ఉన్నాడు అంటే నేను ఇమ్మీడియట్గా నాకు కవరింగ్ ఒకడు కాదు, ఒక పాస్టర్ గారు ఉండేవారు, ఇప్పుడు పాస్టర్ అయ్యారు. జి శామ్యుల్ గారి కొడుకు డేవిడ్ గొల్లపల్లి. వీ యూస్ టు హ్యాంగ్ అవుట్ టుగెదర్. అప్పుడు డేవిడ్ రక్షింపబడలేదు. హీ వాజ్ అ ఫెంటాస్టిక్ గిటారిస్ట్. సో డేవిడ్ ఏం చేసేటోడు బాగా ఇట్లా, కొంతమందికి తెలుసో తెలీదో కానీ బాగా జుట్లు ఉండేది డేవిడ్కి ఇట్లా కూడా. అంటే హీ వాజ్ ఇంటూ రాక్ బ్యాండ్. డేవిడ్ అన్న వెంటనే ఇంకా బీపీ వచ్చేది డాడీకి. ఈ పోయిపోయి ఆ శామ్యుల్ గారు అంత పెద్ద పాస్టర్ గారు కొడుకు, వాడు అలాగే వీడిలాగే. ఎనీవే లాంగ్ స్టోరీ షార్ట్, గాడ్ కాంట్రోల్ ఆఫ్ మై లైఫ్ ఇన్ సికింద్రాబాద్ బ్యాప్టిస్ట్ చర్చ్. నాన్నగారు యూత్ రిట్రీట్లో వాకింగ్ చెప్తా ఉంటే హీ గేవ్ అన్ ఆల్టర్ కాల్. ఐ స్టిల్ క్యాంట్ ఎక్స్ప్లెయిన్. ఏం జరిగిందో కూడా తెలియదు నాకు. When Dad gave an altar call, I was the first person who walked in the front. Daddy almost passed out ఆ రోజు. వీడు ముందుకు వచ్చాడు ఏంటి, రైట్? So Daddy was talking about the prodigal son. I still remember the entire message. So I surrendered my life, and today God will speak to somebody who has gone through my journey. Last night కూడా నేను చెప్పాను, నేనేదో గొప్పలు చెప్పుకోను. వాట్ ఐ have gone through in my own life, in my marriage, in my personal life, and in the ministry I sure there is experience. ఎందుకంటే ఇప్పుడు జానన్న లాంటి వాళ్ళు ఉంటారు. నేను ఏదో నిత్యం చెప్పాను అనుకోండి, ఆయనకి తెలిసిపోతుంది. ముషిరాబాద్ గ్యాంగ్ కదా మేము, నేను ఫలానా అని చెప్పాను అనుకోండి, అన్న అనుకుంటాడు కూర్చొని, అది గాలరా గుండె గాలరా అనుకుంటాడు. కాబట్టి ఉన్నట్టు చెప్పుకుంటే మంచిది. సో I got saved and I gave my life to the Lord, but I had a desire and a passion. I want to earn money, I want to earn name, fame. I don't want to do what Dad was doing, but I was saved. రక్షింపబడ్డాను నేను, కానీ రక్షింపబడినప్పటికీ కూడా I was not walking with the Lord. నామకే వాస్తే అంటారు చూడండి, రక్షింపబడ్డాను, but I was not walking the walk or doing what God wanted me to do. And again I was lost in the pursuit of these things, and went on to finish my education, college, and then work. I always wanted to be a psychiatrist. మెడిసిన్ చదవాలని బాగా ఆశ. మన తిరిగిడికి మనం ఉన్న సర్కిల్కి ర్యాంక్ వచ్చే అసలు ఒక అద్భుతం అనమాట. ఎంసెట్ రాసినప్పుడు రాలేదు, ఎప్పుడు దేవుని స్తోత్రం అనుకున్న మనసులో అప్పుడు రాలేదు. మళ్ళీ ఈ మెడికల్ అంటే అంతా షరీఫ్గా కావాలి, ఎందుకు వచ్చిందని. దెన్ ఐ వెంట్ ఇన్ టు కాకర్ సుబ్బారావు గారు. హీ స్టార్టెడ్ ఏ ఇంటర్నేషనల్ మెడికల్ స్కూల్ in Hyderabad. So I joined that. Long story short, I became his student and worked in the corporate industry for 8 years. And I had my master's in imaging radiology and the bachelor's in science. So it's just I was working. Bangalore, I was promoted from Hyderabad to Bangalore, St. John's Hospital. I was the GM of the hospital. And one Saturday night, I had almost 2-3 bottles of Coke అనుకుంటా. సో హోటల్కి వచ్చి సెయింట్ మార్క్స్ హోటల్లో పండుకున్న తర్వాత మార్నింగ్ ఐ హ్యాడ్ దిస్ హ్యాంగ్ ఓవర్. సో ఐ సెడ్, డాడ్ కాల్ మీ ఆల్ ఆఫ్ ఎ సడన్, అరే ఇంటికి రారా, చిన్నక్కకి సంబంధం వచ్చింది, పెద్దోడు కదా, యూ హ్యావ్ టు గో అండ్ టాక్ ఆర్ అకంపెనీ us. సో ఐ ఫ్లూ జెట్ ఎయిర్వేస్. ఐ స్టిల్ రిమెంబర్, ఐ ఫ్లూ ఇన్ టు హైదరాబాద్. సాటర్డే అయిపోయింది, నెక్స్ట్ డే సండే. నా పేరు ఇంకోటి జాన్స్పర్జన్ నేను రెఫర్ చేయబెట్టాను కాదు, నా పేరు సన్నీలు ఎవరన్నా ఉంటే ఇక్కడ నా పేరు సన్నీ. ఎందుకంటే జాన్స్పర్జన్ అని ఎవరన్నా చెప్తే క్రిస్టియన్ అని తెలిసిపోయి మనం చేసే మంచి పనులన్నీ డాడీకి చెప్పేస్తారేమో అని ఐ నెవర్ యూస్ టు టెల్ మై నేమ్. ఐ వాజ్ అషేమ్డ్ టు బి ఆనెస్ట్ టు టెల్ దట్ ఐఎమ్ ఎ క్రిస్టియన్, టు టెల్ మై నేమ్ ఇస్ జాన్ స్పర్జన్. ఐఎమ్ నేమ్డ్ ఆఫ్టర్ చార్ల్స్ స్పర్జన్. అందుకనే నా కొడుకుకి చార్ల్స్ స్పర్జన్ అని పెట్టాను. ఐ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ చార్ల్స్ స్పర్జన్, ద ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ ఫ్రమ్ లండన్. సో నేను వచ్చిన వెంటనే తెలిసింది కొంతమందికి, వీ యూస్ టు స్టే ఇన్ గోల్కొండ క్రాస్ రోడ్స్. చాలా మంచివాడు అనమాట గోల్కొండ క్రాస్ రోడ్ అంతా. సో దే కేమ్ టు నో దట్ ఐ వాజ్ దేర్. సన్నిగాడు వచ్చిండు. ఐ సెడ్ నో, ఐ డోంట్ వాంట్ టు. మళ్ళా సాయంత్రం ఏదో పెళ్లి చూపులు ఉన్నాయంట, ఐ నీడ్ టు బి సోబర్, నేను ఉంటాను రాను అని చెప్తే అందరు గుడికి వెళ్ళిపోయారు. అండ్ నేనేమో చూసుకుంటున్నాను, కోక్ షాప్ ఎక్కడన్నా దొరుకుతుందేమో కొంచెం దానికని అలా చూసుకుంటూ వెళ్తే హెబ్రోన్ ఉంది. అక్కడ కూడా హెబ్రోన్లో మన అందరికి తెలిసిన నాన్నగారు జోషి గారు అబ్బాయి. ఐ సాట్ ఇన్ ద లాస్ట్ రో. ఐ స్టిల్ రిమెంబర్ వెన్ ఎవర్ ఐ నాట్ ప్రీచింగ్ ఆన్ సండేస్, either I'm in Nargul Baptist Church or in Hebron. So I went to Hebron, sat in the last row,
so that people will not recognize me. And Philip Uncle was preaching. And he preached from the book of 1 Timothy. And he was talking and saying things as if he knew me what I did last night. He was talking and preaching as if last week anta na life ilaga he showed me through a picture. Nenu anukunna amma babu peddaniki ella telisindra babu ani. Then he gave an altar call. I knelt down for the very first time and said, Lord, ఈయన పెద్ద ఆయన చెప్తాం కాదు, నాన్న చెప్తాం కాదు, I know about you. Talk to me. I want you to talk to me. So that, I have everything. I have name, fame, money, position, all these things. But something is missing in my heart. I'm in search of something, I don't know what it is. Speak to me, Lord. Tambudu, Chellu, brothers, sisters. So the first time, one of the well-known evangelist's son, I know the Bible, I know prayer, I know scriptures, everything. I knelt down in Hebron that day and I prayed, Lord, speak to me. God spoke to me. And he said, come and serve me. నేను సరిగ్గా ఇంటర్వ్యూనట్టున్నా నేను ఇట్లా నన్ను విడిచిపెట్టి దేవుడు నేను ప్రార్థన చేసిందే నేను రానని. Again I knelt down and I was praying and I could feel that in my spirit, as I was praying, God was calling me to serve him. I went back to Bangalore. I was not able to concentrate. I was not able to lead my team. I was not able to read scans. I was not able to do MRIs, Dopplers, ultrasounds. My brain was messed up. I called Dad and said, Nana, ilaga monna vachinappudu Hebron lo itla anpinchinnattu. Dad said, oh, agayya. నువ్వు సేవ అంటే అంత ఈజీ కాదు, నీ దారే వేరి, నీ లైఫ్ స్టైలే వేరు, సేవ అంటే అంత ఈజీ కాదు అని నేను అనుకున్నాను. డాడీ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ అనుకున్నాను. ఈ డిసప్పాయింటెడ్ మీ యాక్షన్. అరే ఇదేంటో నేను డాడీ ఖుషి అవుతున్నానని చెప్పాను. He said no. Then after 2-3 days I called him again. Nizanga Daddy, I'm telling you, I'm not able to do anything. He said, come home. So long story short, I went home. We prayed for 3 months. I took off from work, prayed for 3 months. Daddy said this, I will never forget in my life. Daddy said, Ayya, before you go back to Bangalore, answer this question and pray and go. He said, 2 things, I'll ask you 2 questions. Do you want to be used by God or do you want to use God? ఇప్పుడు నన్ను చూసి వేరే ప్రీచర్స్ని చూసి డూ యూ వాంట్ టు యూస్ గాడ్? ఎందుకంటే ఈ సా దట్ ప్యాషన్ ఇన్ మీ. ఐ వాంటెడ్ టు ఎక్సెల్, ఐ వాంటెడ్ టు డూ థింగ్స్ faster and quicker. That gave me the clarity. Then I said, Daddy, I want to be used by God. Then Dad said, come work with me as a missionary. నేను అక్కకి, విక్టోరియాకి, అన్నకి, జాన్ అన్నకి was sharing. Daddy never put me on the pulpit. నేను కొంతమందితో కూడా అన్న కూడా చెప్పాను. He never allowed me. ఇప్పుడు నా కొడుకన్నా నిలబడ్డాడు కానీ అలా నిలబడించేటోడు కూడా కాదు మమ్మల్ని. జోషి గారు కూడా I used to be like a missionary with the staff, working, putting grass, cleaning tables, serving people, carrying the suitcases of God's servants. I was part of a missionary team. Then God gave me that confirmation and I started to work with Daddy for 2 years, and then God gave me the opportunity to come to US and study. 4 years course I finished in 1 year 9 months, my bachelor's. Then God willing, when I come back next summer, I want to pursue my doctorate and finish my doctorate. I have a passion to reach people who are hopeless. I have a passion to reach young couples, Gen Z kids. I have a passion to reach younger couples and tell them God can fix anything. Amen? God can fix anything. My life, if God can take a wretched sinner, a useless fellow, who was lost in the world, and can use me to proclaim the gospel in the prison system in the United States, or take me around the globe to preach the gospel, God can use any one of you. And ఇంకోటి చెప్తున్నాను, before I go to God, don't ever pray, దేవా నేను ఇది కాను అని దేవుడు చెప్పకండి. ఐఎమ్ లైవ్ ఎగ్జాంపుల్. డోంట్ ప్రే, ఐ డోంట్ వాంట్ టు బికమ్ దిస్. ఏదైతే మీరు ప్రార్థన చేస్తారో దేవుడు అదే చేస్తాడు. ఏది వద్దంటారో దేవుడు అదే చేస్తాడు. సో బీ కేర్ఫుల్. బట్ ఎనీవే, దట్స్ మై సమ్ తమ్ముడు చెల్లెలు అడిగారు, అన్న యూ షేర్ యువర్ టెస్టిమనీ అని అన్నారు. కానీ నేను చెప్తే మీరు ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు డీటెయిల్స్, ఎందుకంటే అంత ఒక మాటలో చెప్పాలంటే నికృష్టమైన దరిద్రమైన లైఫ్ స్టైల్. దేవుడు నాలాంటి పాపిని, అందుకే నా ఇంట్రడక్షన్ మోస్ట్గా అడుగుతుంది, ఎందుకంటే నా ఇంట్రడక్షన్ నేను ఎక్కడికి వెళ్ళినా ఇదే 3 మాటలు చెప్తాను. సిన్నర్ సేవ్డ్ బై గ్రేస్ త్రూ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్, దట్స్ ఆల్. నాన్నగారి గురించి చెప్తే చెప్పండి, జోషి గారు పెద్ద అబ్బాయి.
ప్రెజెంట్ మినిస్ట్రీ 3 ముక్కలే మన గురించి. గాడ్ హ్యాస్ టు గెట్ ద గ్లోరీ. All the accolades and the praise has to go to the Lord. I always say I am just a messenger of God. Man of God under God. No, I am not a man of God. I am a servant of God. I am a servant of God. So with that thought, let us go into the scriptures. Before we go into the scriptures, నేను షార్లెట్కి వస్తున్నాను. వచ్చేటప్పుడు God put on my heart మనల్ని పెద్దవారిని, మనకంటే పెద్దవారిని, దేవుని సేవను ప్రోత్సహించేవారిని, దేవుని సేవకుని ప్రోత్సహించేవారిని సన్మానించుట. It is a blessing to honor people who encourage pastors, who encourage ministries, who have a heart for the ministry. వారిని మనము ఆనర్ చేస్తుట మంచిదని. God gave me that thought. So at this time, Joseph, come here, son. At this time, bring this chair. So at this time, I want to honor 2 people. I want to honor John Anna for his ministry in this country, and also Moshe garu. I don't know where he is. Moshe garu okkar. I want to honor John Anna. Let's take a time in this new year. నేను ఇండియా నుంచి, ఇండియా లేదు కాబట్టి ఇండియా స్టైల్, ఇండియాలో షాల్ చేస్తారు. So I brought a shawl for both of them. Anna, come here. So let's honor John Anna. And along with that, this time I had a wonderful privilege to know Akka also. So I want to, Akka permission iste oka 2 ముక్కలు చెప్తాను. మమ్మల్ని స్టేజ్ మీద చూస్తారు ఎప్పుడు మీరు, నన్ను కానీ, డాడీని కానీ, జాన్ అన్న కానీ. బట్ behind every successful pastor, behind every successful minister, behind every successful corporate man, there is always a woman behind it. And that woman is the wife. So, ఈసారి నేను ఇలా వచ్చి వాకింగ్ చెప్పి వెళ్ళిపోతాను, కానీ ఈసారి God gave me the privilege to know Akka more. And I'm telling you, persona of grace. ఏదో ఇంకోటి, ఇప్పుడు వీళ్ళు ఇంట్లో ఉంటున్నాను పొగుడుతున్నాను నన్ను అనుకోకండి. నేను ఎవరు పొగడాను సాధారణంగా పొగడాను. బట్ ఐ హావ్ సీన్ అక్క వెరీ, నేను ప్రిజర్వేస్ట్ కదా, అబ్జర్వ్ అలాట్. సో అబ్జర్వ్డ్ అక్క అండ్ అన్న. ఒక్క మాటలో చాలా చెప్పచ్చు అక్క గురించి, కానీ ద పర్సన్ ఆఫ్ గ్రేస్. అండ్ ఇట్స్ మై హార్ట్ అక్క దిస్ ఇయర్ దట్ యూ టేక్ 1 యంగ్ కపుల్ అండర్ బోత్ ఆఫ్ యువర్ wings and mentor them to be a couple what God made you to be. So let's give a big hand of applause to Victoria for the way she supported Janana and the way she raised these 2 wonderful handsome boys. You know, in India నేను తర్వాత వాళ్ళని టీవీలో చెప్పాను, రేడియోలో చెప్పాను, ఇంటర్వ్యూలో చెప్పాను, పేరు చెప్పకుండా చెప్పాను. అమెరికా వెళ్ళి నేను ఒక అబ్బాయికి ఎంగేజ్మెంట్ చేసి వచ్చాను. వండర్ఫుల్ హ్యాండ్సమ్ మ్యాన్, అండ్ God has blessed with a very beautiful wife. And what a children అని చెప్పాను. కాబట్టి at this time let's honor John Anna for his leadership, and I pray that this couple will impact younger generation couple in 2026. Anna ఒకసారి. Anna, Viradana, join with me. Okay. Let's all give a hand of applause. It's my prayer that they'll continue to impact lives in the days and years to come. That it's my prayer, I didn't tell them it's my prayer, that they'll take 1 young couple and transform their marriage and transform their lives. The way God has been with them, the way that God has walked with them, they will do the same too. చిన్న ప్రార్థన చేస్తాను. తర్వాత మోషే గారిని, సిస్టర్ గారిని కాల్. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, జాన్ అనే అక్కను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. And what a journey. Next year they're going to celebrate 30 years of their marriage life. Lord, in these 3 days, I have watched them so closely. నాయన వారికి ఉన్న ప్రేమ, వారికి ఉన్న అనురాగం, ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమ, ఒకరి పట్ల ఒకరికి ఉన్న ఆ అండర్స్టాండింగ్ బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. వీటన్నిటికంటే నాయన సేవ పట్ల వారు ఇరువురికి ఇచ్చిన ఏకదర్శనం, 1 vision, 1 goal you have given to both of them. దాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నాయన నీ బిడలముగా, నాయన సహవాసంగా ప్రభువా, we join in one accord in blessing this couple. In this new year, it's my heart's desire as your servant,
I pray that they will take one next generation couple and mentor them, oh Father God, so that it will be a ripple effect and they will mentor somebody else. నాయనా అటువంటి ఆధిక్యతను ఆయన అన్నకు అక్కకు మీరు దయచేసి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మోషే గారు నాకు అంత తెలియదు కానీ ఐ బీన్ ఫాలోయింగ్ హిమ్ అండ్ వాచింగ్ హిమ్. వెరీ హంబుల్, అంటే he will not rush. నాకు తెలిసిన అనమాట, మీరు చెప్పాలి మరి. He will not rush. He takes his time to do things and he has a passion to encourage God's servants and ministry. ఏదో నేను ఆయనను అబ్జర్వ్ చేస్తున్నాను, బికాజ్ ఐ టోల్డ్ యూ రైట్ వి ఆర్ థాట్ టు డూ ప్రొఫైలింగ్. సో ఆయనను ప్రొఫైల్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఏదో చేయాలని ఒక తపన. చెల్లి చెప్పాలి మరి, ఏదో చేయాలి, ఇంకా దేవునికి ఏదో చేయాలని ఆ తపన. సో ఐ రియలీ లవ్ దట్ ప్యాషన్ అట్ దిస్ టైమ్. బ్రదర్ మోషే గారు, మే గాడ్ బ్లెస్ యూ ఇన్ 2026. గాడ్, ఐ am praying that God will give you a radical vision for CTCC. Not only this, నేను నిన్న రాత్రి చెప్పినప్పుడు it's my heart desire that CTCC should be the best Telugu fellowship in America. Amen? Right. Amara. చెల్లి ఇందాక మంచి సాక్ష్యం చెప్పింది. హౌ గాడ్ గేవ్ హర్ ద ఫెయిత్ జర్నీ. ఇట్ ఈస్ వెరీ హార్డ్. నేను చెప్తున్నాను కదా, మమ్మల్ని స్టేజ్ మీద చూస్తారు కానీ మా ఆయనకాల ఉన్న జీవిత భాగస్వామ్యం చేసే ప్రార్థన, చేసే కన్నీరు ప్రార్థన nobody knows, but it is such a wonderful thing that as a couple, అన్న కానీ అక్క కానీ బ్రదర్ గారు చెల్లి కలిసి ప్రార్థన చేస్తూ కలిసి సేవ చేస్తారు. ఇట్స్ సచ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. సో లెట్స్ గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్ ఆఫ్ అప్లాజ్. మోషే గారిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. చెల్లిని బట్టి నీకు వందనాలు అయ్యా. నాయన మరి బాధ్యత, నాయన ఈ పట్టణంలో వారికి ఇచ్చిన బాధ్యత, హృదయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. సేవకులను, సేవను ప్రేమించే కృపను వారికి ఇచ్చారయ్యా. ఈ సంవత్సరంలో ఒక అద్భుత కార్యం జరుగును కాక అని ప్రార్థన చేస్తున్నాను. నాయన CTCC నడిపించలో కావాల్సిన నాయకత్వంలో కావాల్సిన జ్ఞానాన్ని మీరు ప్రసాదించండి. ఇచ్చిన టీంను బట్టి నీకు వందనాలు. అన్న వినోదాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఆయన దీవించండి ప్రభువా. ఈ సంవత్సరంలో వీరి ద్వారా ఈ దంపతుల ద్వారా ఒక అద్భుత కార్యం జరుగును గాక. సేవ ఇంకా ప్రోత్సహించబడును గాక, సేవ దీవించబడును గాక అని ప్రార్థన చేస్తూ వీరిని నీ కృపాహస్తాలను అప్పచెప్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. I always surprise. నాతో పనిచేసే 400 వాలంటీర్స్ టీం కూడా పాస్టర్ గారు ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు అన్నట్టు ఉంటారు. చూసారా, నేను చేసేవన్నీ కొంచెం అన్నకి చెప్పలేదు. నేను ఐ డిడ్ టెల్ అన్న అండ్ ఐ డిడ్ టెల్ బ్రదర్ ఆల్సో. బట్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అన్న అండ్ అక్క. అమ్మ, గాడ్ బ్లెస్ యూ తల్లి. యూజ్ యూ మోర్. రైట్, వర్డ్ టైం. హౌ మెనీ ఆఫ్ యు ఆర్ ప్రిపేర్డ్ టు రిసీవ్ ద వర్డ్? కొంతమంది డౌట్గా ఎదుగుతున్నారు. ప్రార్థన చేసుకోవాలి. లెట్స్ ప్రే అండ్ ఆస్క్. దేవా నాతో మాట్లాడు. ఒకటే ప్రార్థన చేయండి. లార్డ్, స్పీక్ టు మీ టుడే. స్పీక్ టు, ఎందుకంటే మనం సేవించే దేవుడు, మాట్లాడే దేవుడు. ద గాడ్ హూమ్ వి సర్వ్ speaks to us through the power of the Holy Spirit. So you should, in the quietness of your heart, you pray, Lord, speak to me through your word. Through your word. And మీరు ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఈరోజు ఒక అద్భుత కార్యము దేవుడు చేయబోతున్నాడు. లెట్స్ ప్రే. ప్రియమైన మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, నా ఉదయకాల సమయంలో 2026 మొదటి దినం ప్రభువా, నీ పాద సన్నిధికి వచ్చే కృపను మీరు దయచేస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. నాయన, నీ వాక్యంలోకి మేము వెళ్ళబోతుండగా వినగలిగిన చెవులు, గ్రహించిన మనస్సు మీరు మాకు దయచేయండి. ప్రతి విధమైన డిస్ట్రాక్షన్ మీరు తీసివేసేయండి ప్రభువా. నాయన, ఈరోజు మీరు ఎవరితో మాట్లాడాలని ఆశపడుతున్నారు, ఎవరిని ఉజ్జీవింపబడాలని ఆశపడుతున్నారు, ఎవరిని రక్షించాలని ఆశపడుతున్నారు, ఎవరిని నీ వైపు మలుచుకోవాలని ఆశపడుతున్నారో పరిశుద్ధాత్మదేవ వారితో మాట్లాడాలి. నా మాటలు కాదు నాయన, నా స్వరము కాదు, కానీ నీ మాటలు, నీ స్వరము వినగలిగిన కృప వారికి అనుగ్రహించమని, చేరవచ్చిన ప్రతి బిడ్డని ప్రభువా పేరు పేరున అయ్యా, వారు పేర్లు నాకు తెలియకపోయినా నీకు తెలిసినాయి.
నాయన ఈ మొదటి దినము వారి ఒక ఆశతో, ఒక వాగ్దానంతో, నాయన నీ ఆత్మతో నాయన ఈ మందిరం నుంచి వెళ్ళే కృపను మీరు దయచేయమని మరొకసారి ప్రభువా నాకు నాయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నాకంటే మంచిగా బోధించే వారు ఉన్నప్పటికీ కూడా నాయన నువ్వు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ కుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రైట్, బైబిల్ ఉన్నవారు ద బుక్ ఆఫ్ ఎక్సడస్. అమ్మ నాకు నిన్ను రాత్రి చేయడం బాగా హెల్ప్ చేసింది. నాకు కూడా తెలుగులో కొంచెం హెల్ప్ చేస్తే వీల్ గో క్వికర్ అండ్ ఫాస్టర్. ఎందుకంటే నేను తెలుగులో చదువుతున్నామంటే మనం 5 గంటల దాకా ఇక్కడే ఉంటాం మనం. కాబట్టి జస్ట్ హెల్ప్ మీ సంబడి, తమ్ముడు కానీ చెల్లెళ్ళు కానీ హెల్ప్ మీ విత్ ద స్క్రిప్చర్. ఎక్సడస్, ద బుక్ ఆఫ్ ఎక్సడస్. అమ్మ బుక్ ఆఫ్ ఎక్సడస్ 19th chapter. Book of Exodus 19th chapter. Book of Exodus 19th chapter. Last night I was talking about 4 looks. ఎంతమంది వచ్చారు నిన్న లాస్ట్ వాచ్? వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్, 4. We have to look in 4 ways. Before entering, before crossover, మనం ఏ రీతిగా చూడాలి, ఎటు చూడాలి. I gave you 4 points last night. 4 ways we have to look. Right? We have to look backward. గుర్తుందా చెప్పండి? We have to look backward, we have to look inward, we have to look మర్చిపోకూడదు. We have to look backward, remember what God has done. We have to look inward and repent of anything that needs to be repented. And then we have to look up and rejoice and ask God, Lord, as I'm stepping into 2026, I'm depending on you, I'm looking unto the author and the perfecter of our faith. Lord, help me. And then God says, you know what, step out in faith. So look forward in 2026. ఆ అంశము మనం చేశాం. సో నేను ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు then God gave me this passage. I want to share 1, 2, 3, 4 principles. టైం బట్టి 4 principles నేను చెప్తాను. ఈ బుక్ ఆఫ్ ఎక్సడస్ కొంచెం ఉపద్ఘాతం మీకు ఇస్తాను so that you will remember very well. In the book of Exodus, this is the chapter. In Exodus 19th chapter, it is a pause in the history of Israelites. ఇశ్రాయేలు ప్రజలు ఈ 19వ అధ్యాయంకి వచ్చినప్పుడు ఒక పాజ్, ఒక బ్రేక్ తీసుకున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. ద బ్రేక్ వాట్ దే హావ్ టేకెన్ ఈజ్ దే హావ్ బీన్ డెలివర్డ్ ఫ్రమ్ ఈజిప్ట్. జాగ్రత్త, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో నుంచి విమోచించబడ్డారు, కానీ ఇంకా వాగ్దానం దేశంలోకి వెళ్ళలేదు. రైట్, మనము నిన్న రాత్రి వాగ్దానం దేశం గురించి మాట్లాడాము. వాగ్దానము ఇచ్చిన దేవుడు నమ్మదగినడు అని మాట్లాడాము. మనం నూతన సంవత్సరం మనం అడుగు పెట్టాము, కానీ ఇంకా we have not experienced what new year will bring forth. We don't know actually how 2026 will be there. ఇక్కడ మీరు ఎంత ఇంటలెక్చువల్, మీరు ఎంత తెలివి పరులైనా, ఎంత జ్ఞానపరులైనా, you cannot say and say, you know what Pastor Spurgeon, you know what Spurgeon, I know what 2026 brings. Even as a pastor and a teacher, as an evangelist, I don't know myself what new year holds for me. But watch this very carefully. Listen, I don't know what the future holds, but what we should know is, we should know who holds our future. That is Lord Jesus Christ. Amen? మన ఫ్యూచర్ మనకు తెలియకపోవచ్చు. మన వివాహం ఎట్లుంటుంది, మన జాబ్స్ ఎట్లుంటుంది, మన ఇమిగ్రేషన్ ఎలాగుంటుంది, మన జీవితం ఎలాగుంటుందో మనకు తెలియకపోవచ్చు, కానీ దాన్ని నడిపించే దేవుడు ఎవరో తెలిసే ఉండాలి. We may not know our future, but we should know who holds our future. That is the only God, and His name is Jesus Christ. నిన్న రాత్రి నేను ఒక మాట చెప్పాను, మళ్ళా చెప్తాను. మీరు చెప్పేటప్పుడు జీసస్ ఇస్ గాడ్ అని అనకండి. ఓకే, జీసస్ ఇస్ జీసస్ ఇస్ గాడ్ అని అనకూడదు. జీసస్ ఇస్ నాట్ గాడ్. మన షికాగోలో ఇలా చెప్తే అందరు ఫీజులు వెళ్ళిపోయి, ఇదేంటి కొత్త సిద్ధాంతం మీద చెప్తున్నాడు అన్నారు. నేను కొంచెంసేపు ఆగాను అనమాట, అంటే కొంచెం షాక్ లాగా ఇద్దామని. జీసస్ ఇస్ నాట్ గాడ్. వాచ్ వెరీ కేర్ఫుల్లీ. జీసస్ ఇస్ ది ఓన్లీ గాడ్. ఆమేన్. He's the only God who walks, who talks, who can feel our emotions. That's the reason we just celebrated Christmas. He came down, leaving heaven in the form of a human being, so that He can relate with us. He can understand our emotions. I can tell, I've been in the ministry for almost 27 years. I can tell God understands me what I go through. God understands my depression. God understands my anxiety. God understands my fears. God understands betrayal. God understands whatever humans go through. God has already gone through it.
దట్ ఈస్ ద గాడ్ హూమ్ వి సర్వ్. అందుకే చెప్తాను, మన మీద మిరియాలు చల్లేసినట్టు యేసు ప్రభువుని అందరు పటాల ముందు పెట్టకూడదు. జీసస్ ఈజ్ ది ఓన్లీ గాడ్. స్పర్జన్ గారు వచ్చి మాకు ఏం నేర్పారు 31st నైట్ ఫస్ట్, ఏది గుర్తున్నా గుర్తుకు లేకపోయినా ఐ డోంట్ కేర్. ఇఫ్ యూ రిమెంబర్ ఎనీథింగ్ ఫ్రమ్ లాస్ట్ నైట్ మెసేజ్, బట్ ఐ వాంట్ యు టు రిమెంబర్ దిస్, జీసస్ ఈజ్ ది ఓన్లీ గాడ్. 2026, I want you to catch hold of that. Jesus is the only God. We are living in a day and age where it's saying Jesus is God. The exclusivity of the gospel, the exclusivity of Christianity is Jesus is the only God who was born, who died, who rose again on the third day and is coming back. Amen? With that thought, ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు మనం చూసినట్లయితే ఇక్కడ వి సీ దట్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ వేర్ స్టాండింగ్ దేర్ అట్ ది ఇజ్రాయెల్స్ వేర్ స్టాండింగ్ అండ్ ఆస్కింగ్ గాడ్, వాట్ డు ఐ డు? ఐగుప్తు నుంచి నువ్వు మమ్మల్ని తీసుకొచ్చావు, ఏం చెయ్యాలి అన్నప్పుడు చూడండి ఇక్కడ అమ్మ ఎక్సోడస్ చాప్టర్ 19 మొదటి రెండు వచనాలు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన మూడవ నెలలో వారు బయలుదేరిన నాడే మూడవ నెల ఆరంభ దినమందు వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలీయులు విడదీసిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీలకు తెలుపవలసినదేమనగా. నాలుగు సత్యాలు చెప్తాను, 4 principles అన్నమాట. Here we see that the people came out of Egypt and they came to the wilderness of Sinai. అక్కడ వచ్చిన తర్వాత they came of Rephidim అని ఉంది అక్కడ. రెఫీదీము అనగా వారు ఎదుర్కొన్న మానవ పరిస్థితి, వారు ఎదుర్కొన్న కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత అరణ్యంలో వారు ఆగినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. అరణ్యంలో ఆగినప్పుడు ఇన్ ద విల్డర్నెస్, దే స్టాప్ ఇన్ ద విల్డర్నెస్. అక్కడ అరణ్యంలో ఆగినప్పుడు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అక్కడ అరణ్యంలో వారు బస చేసి లేకపోతే క్యాంప్ చేసినప్పుడు మోషే దేవునితో మాట్లాడతానికి వెళ్తాడు. పర్వతము పైకి వెళ్తాడు. మోషే పర్వతానికి వెళ్ళినప్పుడు అక్కడ మనం చూసినట్లయితే మోసెస్ వెంట్ అప్ టు గాడ్. సైనాయ్ అనగా స్తుతి మీన్స్ ఇట్స్ వర్షిప్, ప్లేస్ ఆఫ్ వర్షిప్ is worship. So God wanted to talk to Moses and Moses wanted to talk to God. This 2026, God is interested. God wants to talk to each one of you. God wants to talk to నిన్న రాత్రి చెప్పాను కదా, మోసే గారు లంచ్ ఉంటుంది కదండి. అరే మీరు తిన్నారు లేదు నాకు తెలియదు, కానీ నేనైతే బాగా 4-5 చపాతీస్ తినొచ్చాను. నేనైతే నాకు బాగా పెట్టింది. నేను 3-4 గంటల దాకా ఆగలుగుతాను. మీరు మాట్లాడలేదు అనుకోండి, 4 గంటల దాకా లాగేస్తాను అనమాట. మీరు మాట్లాడితే తొందరగా ముగిచ్చేస్తాను. రైట్? ఇంకోటి నేను రాత్రి కూడా చెప్పాను, ప్రసంగికులు వచ్చి ప్రసంగం చెప్పి వెళ్ళిపోతాం కాదు. ఇట్ షుడ్ బి అన్ ఇంటరాక్టివ్ సెషన్. ఏమిటో చాటలుగా కేసు కోట్లు, నాకు కోట్లు వేసుకోవాలి, నేను పెద్ద ఇది కాదు, ఉడికిపోయి చాటలు కాస్తున్నాను ఆల్రెడీ, కానీ వేసుకోవాలి తప్పదు కదా. కాబట్టి మీరు మాట్లాడితే తొందరగా ముగిచేసి కోట్ తీసేసి నేను కూడా మీతో పాటు భోజనం చేస్తాను. ఎక్కడున్నారు ఇశ్రాయేలు ప్రజలు? ఎక్కడున్నారు చెప్పండి, ఎక్కడున్నారు? దేవుడు మోషే పర్వతానికి ఎక్కాడు. ఎందుకు ఎక్కాడు చూసారా? ఆగాను చూసారా అమ్మా? చెప్పరేటండి. మొదటి రోజు 22,026 రోజులు ఇట్లా మన వి షుడ్ బి ఆన్ ఫైర్ ఫర్ గాడ్. దేవుడితో మాట్లాడాలి. 2026 లో your desire should be that you should talk to God. Your desire should be, Lord, I should be in your presence. Number 1, మొట్టమొదటిగా if you are taking notes, God's presence. Your desire in 2026 should be, Lord, I should be in your presence. నీ సన్నిధిలో నేను ఉండాలి అయ్యా. మోషే ఏ రీతిగా ఆ అరణ్యములో అక్కడ సైనాయి పర్వతం దగ్గరికి దేవుడితో మాట్లాడాలి అనే కోరికతో ఉన్నాడో, you should have a desire in 2026 to be in the presence of God. నేను ఒక మాట చెప్తాను, నేను రాత్రి కూడా చెప్పేశాను, మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, ఎందుకంటే 3 నెలలకు ఒకసారి కనపడుతూ ఉంటాను.
మోషే గారు కానీ జానన్న కానీ పిలిస్తే మళ్ళీ వస్తుంటారు. కాబట్టి తిట్టుకునేటువంటి తిట్టుకోండి, పర్లేదు, మీరే లెక్క చెప్పుకుంటారు దేవుడికి. మనం ఎలా ఉంటామో తెలుసా? మనం అన్నాను, మీరు అని అనలేదు, ఎందుకంటే నేను ముందే చెప్పాను, మనం నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటాం. మనకి కోరుకుంటుంది, వీ హ్యావ్ ఎ డిజైర్. వీ హ్యావ్ వాట్? We have a desire. We want to be in the presence of the Lord. We want to read Bible. We want to go to church. But we don't act on our desire. Every one of us have a desire to be in the presence of God. Everyone have a desire to be blessed. Everyone has a desire that God should fulfill the desires of our heart. But our desire should be followed by a decision. Unless and until you take a decision, your desire, if you don't act on the desire, whatever desire you have is waste. Mosheకి కోరిక ఉంది. Moses had this desire and he acted on the desire and took a decision to go up the mountain. నీ జీవితంలో తమ్ముడు చెల్లమ్మ, బ్రదర్ సిస్టర్, మీ జీవితంలో దేవుని సన్నిధిలో నేను గడపాలని కోరుకుంటుంటే మంచిది. గాడ్ బ్లెస్ యు. ఆ కోరిక 2025 సంవత్సరంలో కోరికగానే ఉండిపోయిందేమో. You never put that desire into action. You never took a decision. Let me go a little bit deeper. You never took that step of faith and said, you know what, Lord, I need to be in your presence. Let me ask you a very, very personal question. మనకి రోజుకి ఎన్ని గంటలు చెప్పండి? తొందర చెప్పండి. 24 గంటలు. తొందర మాట్లాడండి, ఎందుకంటే నాకు కూడా కొంచెం మళ్ళీ ఆకలేస్తా ఉంటుంది. 24 గంటలు. How many hours in a day? 24 hours. How many hours we need to sleep? Oh, wonderful. 8 hours. How many hours we need to work? 8 hours. 8 plus 8, math. Come on. 16. 8 plus 8, 16. ఇప్పుడు షార్లెట్లో లేదంటే హ్యారిస్బర్గ్ లాంటి వేరే వేరే కౌంటీస్ ఎక్కడ పనిచేస్తున్నారు. ఒక 2 అవర్స్ డ్రైవ్ అనుకుందాం, ప్రొద్దులేసి ఒక 2 గంటలు డ్రైవ్. ఎంత? 16 plus 2, 18. లంచ్ బ్రేక్ ఇప్పుడు 45 minutes, హాఫ్ అన్ అవర్, 1 hour వేసాను. 1 hour అన్న వినోదం 1 hour అంటాడు. 1 hour. 18 plus మళ్ళా తిరిగి ఇంటికి రావాలా 2 గంటలు. వచ్చిన తర్వాత అబ్బా అలసిపోయాం రా నాయన, 8 గంటలు టిక్కు 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 అని కంప్యూటర్ మీద కొట్టి మాట్లాడి మంచి అల్లం చాయ్ పెట్టుకొని ఏదైనా బాస్కెట్ బాల్ లేకపోతే సాకర్, ఫుట్బాల్, మన భారతీయులు అయితే జబర్దస్త్ చూసి కొంచెం రిలాక్స్ అయిదామని 1 గంట ఇంకో గంట వేద్దామని 1 గంట. అమ్మా సెపరేట్ అమ్మా, ఎంతసేపు జబర్దస్త్ నాకు తెలియదు, ఎంతసేపు గంట 2 గంటల? 1 గంట, పోనీ 1 గంట, ఐ గివ్ యూ గ్రేస్. 1 గంట. 19 plus 1 గంట ఎంత? 20. అబ్బా అయిపోయింది నాయన జబర్దస్త్, ఇప్పుడు తిండి తినాలా అని డిన్నర్. చెల్లెళ్ళు పాపం అలసిపోయి వస్తారు, దేవుడు మిమ్మల్ని దీవించలేక. అలసిపోయి వచ్చి మళ్ళీ వంట వండి అది చేసి భర్తకు పెట్టాలి, పిల్లలకు పెట్టాలా, ఇంకో గంట అనుకుందాం. ఎంతమ్మా? సెపరేట్ అండి తొందరగా. 21 అయిపోయిన తర్వాత ఇప్పుడు భర్తలకు మా డ్యూటీ, తమ్ముళ్ళు, బ్రదర్స్, డిష్ వాషింగ్. నేను పాస్టర్ స్టేజ్ మీద మా భార్య చూస్తుంది, పాస్టర్ ఇంటికి వెళ్ళిన తర్వాత డిష్ వాషింగ్ లోడ్ చేయవలసిందే. 1 గంట డిష్ వాషింగ్ లోడింగ్. 1 గంట ఎంత అయింది అమ్మా? 22. అయిపోయిన తర్వాత కొంచెం రిలాక్స్ కావాలి, ఇప్పుడే కదా తిన్నాం, కొంచెం రిలాక్స్ కావాలని అలాగ పిల్లల్ని పడుకోబెడతాం. ఆ మాట ఈ మాట అలాగైందని 1 గంటన్నర సెపరేట్ అండి అమ్మా. 23 మళ్ళా నెక్స్ట్ డే ఏం వండాలని సిస్టర్ చెల్లెలు పాపం అవి తీసి బయట పెట్టి ఇవి తీసి బయట పెట్టి అది చేసి ఇది చేసి పైకి వెళ్ళి పిల్లల్ని పడుకోబెట్టి 1 అర్ధ గంటలో గోయింగ్ టు బెడ్. ఎంత అయిపోయింది? గట్టి సెపరేట్ అండి. మీరు పనిష్మెంట్ ఇస్తారా? 24 hours are over. The question I want to ask on the first day of 2026, where is time for God? Where is time to spend in His presence? Where you have time to eat, you have time to sleep, you have time to watch your favorite sport, you have time to watch your serial, you have time to take care of everything during 24 hours. The question I want you to answer in your heart, not raising hands, not looking at each other. I want you to introspect your heart and ask, where is time for God? Where is time for God? 24 hours. God, I will.
నేను అడిగితే కొంతమంది తమ్ముడు ఎందుకంటే అన్న సాఫ్ట్వేర్ చాలా బిజీ అన్న టెన్షన్ ఇమిగ్రేషన్ చచ్చిపోతున్నాను లే ఆఫ్ చేసేస్తున్నాను అందుకే నేను ఎక్స్ట్రా చేయవలసి వస్తుంది ఐ గివ్ యూ సొల్యూషన్ ఐ డిడ్ దట్ నాన్నగారు ఎప్పుడు ఒక మాట చెప్పారు అయ్యా లిసన్ వెరీ కేర్ఫుల్ ద సేటన్ విల్ మేక్ యూ బిజీ ఇన్ ద మినిస్ట్రీ when I was coming in 2003 to go to seminary my dad said son be careful Satan will make you నాకు అర్థం కాలేనా అరే ఏ సేటన్ నన్ను విజిట్ చేస్తే మినిస్ట్రీలో ఐ స్ట్రగుల్ విత్ దట్ దెన్ ఐ వెంట్ బ్యాక్ టు ఇండియా in 2005 or 6 వెళ్ళిన తర్వాత ఫస్ట్ థింగ్ ఐ ఆస్క్డ్ మై డాడీ నేను ఆ రోజు ఫ్లైట్ ఎక్కే ముందు ప్రార్థన చేసి ఫ్యామిలీ ప్రేయర్లో మీరు అన్నారు బీ కేర్ఫుల్ సేటన్ విల్ మేక్ యూ బిజీ నాకు అర్థం కాలేదు స్ట్రగ్లింగ్ విత్ దట్ టెల్ మీ అంటే డాడ్ సెడ్ దిస్ ఐ విల్ నెవర్ ఫర్గెట్ ఐ గోట్ టు సే దట్ టు సంబడి హూ నీడ్స్ టు లిసన్ టుడే మై డాడ్ సెడ్ సన్ you will become so busy preaching, teaching, traveling, preparing, you will miss the personal, quiet time with God. You'll be thinking, I'm doing God's work, I'm preaching, I'm preparing, but you don't have that personal relationship, one-on-one relationship with God. That opened my eyes. I never miss. My son is here, asked me. The first thing I do when I wake up is I'm on my knees beside my bed. The first thing, confession time. The first thing what I used to reach out is my చెప్పండి బైబిల్ కాదు మొత్తం పరిశుద్ధం God convicted me. నేను పేరు చెప్పను మోషి గారికి తెలుసు అన్నకు తెలుసు నేను ఒక సేవకుడు అన్నాడు అన్నా నువ్వు అమెరికా నుంచి వచ్చావు కదా నువ్వెందుకు ఐప్యాడ్ వాడవని అన్నాడు నేను అన్నాను ఐప్యాడ్ ఐ నాట్ అగేన్స్ట్ టెక్నాలజీ నాకు అట్లా అలవాటైపోయింది అంటే అది దట్ క్వశ్చన్ సాట్ ఇన్ మై మైండ్ అది తమ్ముడు అన్నాడు కదా అని నేనేం చేశాను మెలనైట్ చర్చ్ యూత్ కాన్ఫరెన్స్ పెట్టారు యూత్ కాన్ఫరెన్స్ పెడితే రాత్రంతా కూర్చొని మెసేజ్ ఐప్యాడ్లో టైప్ చేసి మనం కూడా కొంచెం టెక్నాలజీ హైటెక్ పాస్ట్ అయిదామంటే అది చేసేసి 12:30 1 అయింది పండుకున్నాను పండుకొని వెళ్ళిపోయాను ఎడ్వర్డ్ అన్న నేను పీటర్ సైమన్ అన్న స్పీకర్స్ నాది లాస్ట్ సెషన్ వీళ్ళకి తీసుకొని వచ్చి గ్రీటింగ్ అయిపోయింది ఇలా ఐప్యాడ్ పెట్టాను అనమాట అంటే ఇట్స్ ఫీలింగ్ సో గుడ్ బా ఐప్యాడ్ చెప్తున్నాను ఆన్ అవుతుంది కదా అంటే ఇప్పుడు ఇలాగ వచ్చి ఇంకెక్కువ ఛాంపులు వచ్చారు పెద్ద హాల్ అనమాట యూత్ అంతా వచ్చినారు ఇదేంట్రా బాబు ఆన్ అవుతలేదు టిక్ నొక్కుతున్నాను ఆన్ అవుతలేదు రతనాగా తమ్ముడు ఇచ్చాను తమ్ముడికి చూడంటే అన్న బ్యాటరీ డెడ్ అన్న అంటే రాత్రి ప్రిపేర్ అయ్యి దాన్ని ఛార్జ్ చేస్తే మర్చిపోయాను అనమాట అప్పటి నుంచి మీరు నమ్మండి నేను ఈ బైబిల్ చీరిపోతుంది 2-3 సార్లు దీన్ని రిపేర్ చేయించాను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యూ షుడ్ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ డిగింగ్ ఇన్ టు ద వర్డ్ యూ షుడ్ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ ద వర్డ్ యూ షుడ్ హ్యావ్ ద సిటిసి ఫ్యామిలీ లిసన్ టు మీ యూ షుడ్ 2026లో ప్లీజ్ కల్టివేట్ ఎ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ బైబిల్ సిస్టమాటికలీ కొంతమంది చదువుతారు ప్రభు ఆఫీస్కి వెళ్తున్నాను నాయన సహాయం చేయి అక్కడ ఏదన్నా వర్షం వచ్చింది అనుకోండి అంటే అమ్మో ఇది నాకు కాదు చిచ్చి మళ్ళా వస్తే అబ్బా ఇది బాగాలేదండి ప్రభు ఆఫీస్కి వెళ్తున్నాను సహాయం చేయాలి నో బైబిల్ ఈజ్ నాట్ లాటరీ దేవుని వాక్యం ఇది నేను చెప్తాను దేవుని వాక్యం యూ షుడ్ హ్యావ్ ఎ సిస్టమ్ ఇంకో మాట చెప్పాలా మీరు అటు ఇటు చూడదు మీరు నిన్న కొంతమంది అటు ఇటు చూశారు మళ్ళీ ఆయన పోయిన ప్రాబ్లం భార్య భర్తలు కూర్చుంటే అటు ఇటు చూడండి నన్ను చూడండి ఎంతమంది బైబిల్ ఒకసారన్నా ముగించారు చేతులెత్తండి అమ్మ తల్లి పోతుంది మీ అంతరంగంలో యూ ఆన్సర్ టు యువర్ సెల్ఫ్ హౌ మెనీ టైమ్స్ డిడ్ యూ కంప్లీట్ ద బైబిల్ అట్లీస్ట్ వన్స్ జెనసిస్ టు రెవల్యూషన్ సిస్టమాటిక్ బైబిల్ స్టడీ మోషే ఇక్కడ ఏం చేస్తున్నాడు హీఈస్ గోయింగ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ స్పెండ్ టైమ్ గాడ్ లైక్ మోసెస్ స్పెండ్ టైమ్ గాడ్ లైక్ మోసెస్ ప్రే అండ్ టాక్ టు హిమ్ In prayer you talk to God. Watch this. In prayer you talk to God. When you read the word of God, God talks to you. ప్రార్థనలో దేవునితో మనం మాట్లాడతాం అర్థమైంది ప్రార్థనలో దేవుడితో మాట్లాడతాం దేవుని వాక్యం చదివితే దేవుడు ఆగలేస్తానని అంటున్నాను నేను ఆగాను ప్రార్థనలో మనం దేవుడితో మాట్లాడతాం దేవుని వాక్యం చదివితే అది ఎందుకు నేను ఇలా చెప్పిస్తానంటే మాట్లాడితే గుర్తుండిపోతాయి కొన్ని గమ్ముగా విన్నాను అనుకోండి బయటకు వెళ్ళే లోపల టక్కున ఎగిరిపోతాం ఎందుకంటే అపవాదుడు పక్కనే ఉంటాడు అనమాట మిమ్మల్ని మైండ్ డిస్ట్రాక్ట్ చేస్తాడు వెన్ యూ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్
God speaks to you. Read the word of God so that God speaks to you. If you talk to him, he will call you by your name. మీరు దేవునితో మాట్లాడితే దేవుడు మీరు దేవునితో మాట్లాడితే దేవుడు మీతో చూడండి బైబిల్ చూడండి 20 గ్రంథం అమ్మా క్విక్గా 20 గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం 20 గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. నువ్వు గర్భములో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి తిని. That is the God we serve. Even before we were formed in the mother's womb, God knew us. అమ్మ ఇంకోటి 139వ కీర్తన చూడండి అమ్మ 139వ కీర్తన ఐ థింక్ 13 or 14 చూడండి ఒకసారి Psalm 139. నా అంతరంతరములను నీవే కలుగజేసితివి. Yes. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. అందుకును బట్టి నీకు నేను కృతజ్ఞతాస్తుతులు. అందుకే నేను రాత్రి ప్రెగ్నెంట్ ఉన్న చెల్లిని ముందుకు పిలిచి నేను ప్రార్థన చేశాను. తల్లి గర్భంలో ప్రెడాకృతి ప్రార్థన. అమ్మా బ్రదర్ సిస్టర్ లిసన్ టు మీ. If you spend time in the presence of God, God will call you by your name. Because you will know him personally. Because you will develop a relationship with him. You will develop an intimate relationship with God. When you go into the presence of God, you will say, hey, you know what, John Spurgeon has come into my presence. You know what, so and so child of God has come into my presence, and God will know you. I have come here last time, I came here this time, and some of you know me from last time, some of you know me from now. Next time when you come, you know my name. You know what I do. You know that I do prison ministry, that I travel the world as an evangelist. You know my dad's name. Why? Because I came here, we talked with each other, we built a relationship. 2026, my heart's desire as a servant of God is you need to build a relationship with God. You need to build a relationship with God. If you want to be successful, if you want your heart's desires to be met in 2026, you need to spend time in the presence of God. These are the non-negotiables. దీనికి రాజీ పడే అవసరం లేదు. యూ హ్యావ్ టు మళ్ళీ మీరు దేవుని సన్నిధిలో టైం గడపకుండా, దేవునితో మాట్లాడకుండా, కష్టము నష్టము ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు మాలాంటి పాస్టర్ దగ్గరికి వచ్చేసి అన్న నాకు ఈ కష్టం వచ్చింది, మీరు ఫాస్ట్గా ఉండి మా గురించి ప్రార్థన చేయండి అని తిక్క ప్రశ్నలు అడగదు. నాకు డయాబెటీస్ అన్నది తెలుసు. నేను ఫాస్టింగ్ చేశానంటే మా షుగర్ లో అయిపోయి ఫెయిట్ అయిపోతాను. నాకు ఇంకోటి ఏంటి తెలుసా, నేను చేయనని అంటలేదు. ఐ లవ్ యూ ఆల్. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. వీ లవ్ టు ఫాస్ట్. ఐ హ్యావ్ ఎ ప్రేయర్ వాల్. నేను లాస్ట్ టైం when I came, Boni and Cheryl engagement question, they are on my prayer wall. Anna and families on my, I have an office. Now office lo there is a Nehemiah prayer wall, and I put names. And when God answers, when people call me and say, you know what, Pastor, God answered me, I strike it off. When I say, God bless me with a child, I take that name off. When that, see, that is how we build our relationship with God. Why I do ఏదో పెద్ద నేను గొప్ప నేను తోపని కాదు. The reason why I could do prison ministry is in this country is because of the grace of God and because of the relationship I have with Jesus Christ. అనంతో చెప్తున్నాను, God willing, I'm planning to do a major conference in summer that will shake the foundations of prison system in America. That will set an example as an Indian diaspora, as an immigrant. This can be done in the United States. You know why? I prayed and asked God, and God gave me the peace. కొంతమంది మరి అన్న అనుకున్నాడో నాకు తెలియదు, కానీ నేను చెప్తుంటే అమ్మ వీళ్ళు వస్తారా అనే డౌట్ వస్తుంది. అంటే నేను చెప్పిన పేర్లు. బట్ యు నో వాట్, ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ విత్ ద గాడ్ హూమ్ ఐ టాక్. Try him and see what God will do in your life. Number 1. Number 2, quick. Number 2, అమ్మ 4వ వచనం, Exodus 19:4. అమ్మ, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యుద్ధకు మిమ్మును ఎట్లు చేర్చుకొట్టినో చూచితిరి. తమ్ముడు ఎవరు ఒకసారి మాట్లాడు అమ్మ, డోంట్ మైండ్ తల్లి ఒకసారి.
నేను ఐగుప్తులకు ఏమి చేసితినో నేను ఐగుప్తులకు ఏది చేసిదినో మిమ్మును గద్దరెక్కల మీద మోసి జాగ్రత్త, నేను మిమ్మల్ని గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకొంటినో నా యొద్దకు నేను ఎట్లా చేర్చుకుంటేనో మీరు చూచితిరి. అది అమ్మా నెంబర్ 1 చెప్పండి. నెంబర్ 1 గాడ్స్ ప్రెసెన్స్. నెంబర్ 2 ఈ వచనము, ఈ 4వ వచనంలో నుంచి వాట్ ఐ వాంట్ గివ్ యూ ఇస్ గాడ్స్ ప్రొటెక్షన్. గాడ్స్ ఏమన్నది అక్కడ తల్లి చదువుతారు, ఏమన్నది అక్కడ? గద్దరెక్కల మీద మీరు ఏ రీతిగా యూ హావ్ సీన్, ఇంగ్లీష్ లో ఏ రీతిగా ఉంది, యూ హావ్ సీన్ వాట్ ఐ డిడ్ టు ద ఈజిప్షియన్స్ అండ్ హౌ ఐ బోర్ యు ఆన్ ద ఈగల్ వింగ్స్ అండ్ బ్రాట్ యు టు మై సెల్ఫ్. నేను రాత్రి చెప్పాను హౌ గాడ్ హెస్ రిడీమ్డ్ యూ, హౌ గాడ్ హెస్ brought you, how God has pulled you from this poverty, how God has helped you in your depression, how God has helped you in your anxiety, how God has helped you when you are going through the deepest, darkest valley. You cried unto the Lord and God came down and gave his hand and he lifted you up and settled you in a place today. చెప్తున్నాడు రిమెంబర్. ఈ రోజు వాక్యం వింటున్న పిల్లలు గమనించవలసిన విషయం, not only God's presence, you need to believe that God is going to protect me in 2026. God is going to protect, because how he has దేవుడు అంటున్నాడు అమ్మ అక్కడ ఏ గద్దరు అని మనం చదువుతాను, మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. గద్ద రెక్కలు, ఈగల్ వింగ్స్. అమ్మ ఇంకోటి వచనం చూపిస్తాడు, కీర్తన 91, Psalm 91 1 to 4. Psalm 91 1 to 4. చూస్తారా, రెక్కలు 3 విధాలు క్విక్గా చెప్పేస్తాను. గద్ద రెక్కలు ఇక్కడ కీర్తన పడుతున్నాడు, అక్కడ దేవుని రెక్కలు. ఇంకొక దగ్గర కోడిపిల్ల ఎప్పుడైనా చూసారు? కోడిపిల్లలు ఎప్పుడైనా మీరు చూసారు? అమ్మా చూసారా? చూడలేదు. అమెరికాలో కోడిపిల్ల అంటున్నాడు ఏంటని అనుకున్నాను. కోడిపిల్ల ఏం చేస్తుంది? వర్షం వచ్చినప్పుడు కానీ గద్దలాగా వెళ్తుంటే ఏం చేస్తుంది? కోడిపిల్లలు అన్నీ వచ్చి అక్కడ చేరుతాయి. సైంటిఫిక్ క్వశ్చన్ చెప్పడం, ఎక్కడ చేరుతాయి? దేవుని వాక్యం ఉంది, దేవుని కోడి పెట్టని ఏ రీతిగా తన పిల్లల్ని సంరక్షించును దేవుడు ఆ రీతిగా సంరక్షించును అని దేవుని వాక్యం. ఇక్కడ వాచ్, ఐ విల్ గివ్ యూ రెవల్యూషన్. వాచ్, ఇక్కడ గాడ్ ఈస్ సేయింగ్ వాచ్, ఏమంటున్నాడు? I will bear you on the eagle wings. Watch this very carefully. Watch this. I don't want you to miss this. Protection is over. 2025 God protected you like chicken or hen ఏదైనా అనుకోండి, కోడి పిల్లలకు సంరక్షించినట్టు దేవుడు రక్షించాడు, కాపాడాడు. 2026 లో God is going to elevate you to a higher position. Amen. He is saying not under, he will put you on eagle wings. He will put you on. మీరు జాగ్రఫీ ఛానల్ ఇంట్రెస్ట్ ఉందో లేదో కానీ ఐ లవ్ జాగ్రఫీ ఛానల్. ఇఫ్ యు సీ ఈగల్స్, ఇక్కడెక్కడ ఈ ఎత్తున అవి ఎగరవు, అవి ఎక్కడ ఎగురుతాయి ఈగల్స్? ఆకాశం. దే ఫ్లై, దే సోర్ హై, and they carry that eaglets, they carry the baby eaglets on their wings, and when they go high on altitude they flip it. Enduku? Not to punish them, not because they are angry. The eagle wants to teach them how to fly, teach them how to do life. దేవుడు 2026 లో మిమ్మల్ని ఎలివేట్ చేసి, there will be a time where he may flip you. If there may be some confusion, there may be some pain, there may be some trauma, there may be some life will happen, not to harm you but to teach you a lesson, to refine your faith. 2026 God's presence, number 1. Number 2, God's protection. God protected you in 2025. The next level in 2026, God is going to take you to the next level.
అమ్మా కీర్తన 121వ కీర్తన మొదటి వర్షం, 121వ కీర్తన మొదటి వర్షం. అమ్మా క్విక్గా Psalm 121:1. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. మీ కన్నులు ఎక్కడ ఉండాలి? మీకు సహాయం కావాలి. యు నీడ్ ప్రొటెక్షన్ అన్నప్పుడు ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు. అందుకనే తిమ్మతున్నది, లుక్ అంటు ద ఆథర్ అండ్ ద పర్ఫెక్టర్ ఆఫ్ అవర్ ఫెయిత్. The author and the perfecter of our faith. 2026, I want you to experience God's presence. 2026, I want you to experience God's protection. Like Moses and the Israelites were experiencing God's presence, and when God was saying, you know what, I have protected you in times past, I'm going to protect you now as well. Number 3. Number 3. Either words. Exodus chapter 19, verse 5. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యం అవుదురు. అమ్మ దీని పేరు పెట్టేస్తాను క్విక్గా. I'll just in few minutes I'm going to drop it. Number 1. Number 2. Here we see God is saying in verse 5, now therefore, if you indeed obey my voice and keep my covenant, then you shall be a special treasure. God's provision. In 2026, Arundhati, there is a clause. If you listen to me, I will provide you. I will be your Jehovah Jireh. If you listen to me and you be in my presence and believe that I can protect you, I will be your Jehovah Shalom. If you be in my presence, if you believe that I can protect you in your journey in 2026, I will be your Jehovah Jireh. I will be your Jehovah Shalom. I will be Jehovah Rapha. Whatever you need, I will be that, provided you listen to me. You listen to my voice. You listen to my voice. అక్కడ చెప్తున్న మాట, you listen, therefore if you indeed obey my voice. అందుకనే I love this. Faith comes by faith comes by hearing the జాగ్రత్త సుమా. Faith will not come by hearing John Spurgeon. Faith will not come by hearing any pastor. I'm not against any pastors. I'm telling you very honestly. Faith comes by hearing దేవుని వాక్యం. విశ్వాసము కలుగును, వినుట వల్ల విశ్వాసము కలుగును. 2026 25 సంవత్సరాలు ఈ ఆర్గనైజేషన్ సిటీసీసీ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అన్న? 11 ఇయర్స్ నుంచి దేవుని వాక్యం వింటున్నాను. I'm going to ask you a question. జీవితం మారిందా? ఇంకా కొంచెం లోతుగా అడగాలంటే బ్రతుకు మారిందా? సంసారం మారిందా? జీవిత విధానం మారిందా? మాట్లాడే విధానం మారిందా? ఆలోచించే విధానం మారిందా? Did anything change? 11 years this fellowship has been established. Did your life change? Did your marriage change? Did your walk, your talk, your thought process, did it change? If it did not change, you are a hypocrite. You have just learned to act. That is maybe one of the reasons you may be going through a deep and a dark valley. That is one of the reasons. Because you are putting on an act. We are, మనకి ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం ఉన్నాడు, ఆయనకు ఒక పేరు ఉంది. అమ్మడు చెప్పండి, డిప్యూటీ సీఎం ఎవరు ఆంధ్రప్రదేశ్? ఆయనకి పేరు షార్ట్ ఫామ్ ఉంది. అమ్మ థ్యాంక్ యూ. వాళ్ళ అన్న ఎవరు? అమ్మ గట్టిగా నేనేం పెట్టుకుని ఏమనుకున్నాను, మనం అందరం చేస్తుందే చెప్పండి. వాళ్ళ అన్న పేరు చెప్పండి. మెగాస్టార్. ఈయనేమో ఆయనేమో మనం ఎవరో తెలుసా? సూపర్ స్టార్స్. యాక్టింగ్లో బైబిల్ పట్టుకుని వచ్చేస్తాం, మంచి ఇట్లా ప్రసంగాలు చేసేస్తాం, పాటలు పాడేస్తాం, వాలంటీర్ చేసేస్తాం. ఇంటికి వెళ్ళి భార్య టీ ఎప్పుడైనా కూరలో ఉప్పు తక్కువైనా, చికెన్ మటన్ పెట్టకపోయినా భాషలు వచ్చేస్తాయి. చెప్పకూడదు అంతే. చెల్లెళ్ళు అమ్మ మీరు ఏమనుకోద్దు, ఐ లవ్ యూ చెల్లెలు. మీరు ఇక్కడ బాగా పరిచయం చేస్తారు, పాటలు పాడతారు. ఇంటికి వెళ్ళి భర్త ఏదో స్లిప్ ఆఫ్ ఇట్ అని ఏదో అన్నాడు, అయ్యో బాబోయ్ గిన్నెలు సౌండ్లు వచ్చేస్తా ఉంటాయి. బతుకు మారాలమ్మా.
2026లో our life has to change. The way we do marriage has to change. The way we serve God has to change. The way we fall in love with God has to change. నిర్లక్ష్య వైఖరి వహించారేమో కానీ ఈ సంవత్సరము God has to change your life. Number 1, చెప్పండి, number 1. 2026లో what we have to desire? We have to desire. We have to desire. Then we have to desire. ఇంకోటి చెప్పేసి తల్లి అదే వచనం అమ్మా, అదే వచనము 8వ వచనం తల్లి, 8వ వచనం క్విక్గా అమ్మా. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరం ఇచ్చిరి. ఆ. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియజేశారు. అమ్మ మరొకసారి మైక్ వచ్చిందమ్మా, ఒకసారి చదువుతాను. అందుకు అమ్మ ప్రజలందరూ అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు అమ్మా అందుకు ప్రజలందరూ యెహోవా ఆగండి. అందుకు ప్రజలందరూ సిటిసిసి సభ్యులందరూ చెప్పండి, సిటిసిసి అబ్బా చెప్తలేదంటే ఎక్కడ కమెంట్ చేసి ఇచ్చేస్తాడని భయపడుతుంది. చెప్పండి, సిటిసిసి సభ్యులందరూ చదువుతారు. యెహోవా చెప్పినదంతయు అది చెప్పండి, సిటిసిసి సభ్యులందరూ యెహోవా చెప్పినదంతయు అమ్మా ఆగండి, మళ్ళీ చదువుతాను. అందుకు కాదమ్మా, నేను ముగించేస్తున్నాను. ఆగండి. సిటిసిసి సభ్యులందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరం ఇచ్చింది. ఏకముగా ఉత్తరం ఇచ్చింది. ఏమని ఉత్తరం ఇచ్చింది? చెప్తాను, నా పేరు పెట్టేస్తాను, ముగించేస్తాను. Number 1 ఏంటి చెప్పండి? 2026 we have to crave, we have to desire God's presence. We have to చెప్పండి. రెండోది God's protection. మూడోది, నాలుగోది God's promise. నాలుగోది మీరు కమిట్ అయ్యారు సుమా. సిటిసిసి సభ్యులందరూ చదువుతాను. సిటిసిసి సభ్యులందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరం ఇచ్చింది. అప్పుడు నెక్స్ట్ చదువుతాను. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియజేశాను. I wish I had more time. This is a beautiful passage. దేవుని చెప్పిందంతా మేము చేస్తాము అని ప్రజలు చెప్పారు. మీరు చెప్పారా లేదా? సిటిసిసి సభ్యులమని మేము, సిటిసిసి సభ్యులమని మేము, యెహోవా తల్లి సిటిసిసి సభ్యులమని మేము యెహోవా చెప్పినదంతా చేసేదమని అని ఏకముగా చెప్పాడు. చెప్పినప్పుడు మోషేని ఎవరికి చెప్పాడు? దేవునికి. దేవా ఇప్పుడు నేను చెప్తాను అనమాట. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు గివ్ అన్ ఆపర్చునిటీ. దేవా సిటిసిసి సభ్యులంతా మీరు చెప్పింది చేస్తానన్నారు. కాబట్టి నాయన అరణ్యంలో వాళ్ళని దీవించడం, వారి హృదయ వాంఛను తీర్చడం, వివాహములు సరిచేయడం, బిడ్డలను దీవించడం, ఉద్యోగాలు దయచే ప్రభువా, అసాధ్యమైనది సాధ్యపరచు ప్రభువా అని మనందరం కలిసి దేవుని చెప్తే దేవుడు ఏం చేస్తాడు? అద్భుతం చేస్తాడు. God took these people. The moment they said that, God took these people and miracle happened. అమ్మా చదువుతాను. 9-10 వచనాలు. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మిక ఉంచినట్లు నేను వారు మబ్బులలో నుండి నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. 10వ వచనం. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము, వారు తమ బట్టలు ఉతుక్కొని 3వ నాటికి సిద్ధముగా నుండవలెను. God is saying, I will do a miracle. I will do a miracle. Unimaginable things. Impossible things I'll make it possible, provided you wash your క్లోత్స్. ఉతుక్కొని symbolic, wash your clothes. Whatever అంటే బట్టలు ఉతుకున్నామంటే ఇప్పుడు నేను ఇలాగ వచ్చాను, బ్లూ షర్ట్ వేసుకొని వచ్చాను. చిన్నపిల్లలు ఆడుతా ఒక ఇంక్ ఇలాగా మారిపోయింది అనుకోండి, నేను ఇలాగే మళ్ళా షికాగో, ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ నేను అట్లాంటా నుంచి డిట్రాయిట్ వెళ్ళాను. అరే చిన్నపిల్లడు భలే ఇంకేస్తాడండి అని నేను ఇలాగే వెళ్ళి వాకింగ్ చెప్తాను.
సెపరేట్ అండి. ఏం చేస్తాను నేను? ఇంకోటి సింపుల్ అడుగుతాను, మేము మొహమాట పడతాను. మాసిపోయిన బట్టలు ఎందుకు కుదురుతావు చెప్పండి. చెల్లెలు చెప్తానేమో అనుకున్నాను, ఎందుకు మురికిపోవాలి. The same typology, the same analogy, God is saying, wash your clothes, wash your sinful clothes, wash your attitudes, wash your unforgiveness, wash your hatred, wash your jealousy, wash your hypocrisy. If you do that, my presence will be there. If you wash your clothes, my provision will be there with you. If you wash your clothes, my presence will go. If you wash your clothes, my promise will come with you. Unless and until you wash your clothes, my promise will not come with you. If you want the promise, you need to prepare yourself. Before the promise to be manifested in your life, there is always preparation. 2026, as I close this first day message, you need to prepare yourself. So I'm going to give you an opportunity. Lord, I need that promise. I need your provision. I need your presence. I need your protection. I don't know what the future will hold for me, but Lord, I need your presence. I don't know what need I may have. I need your provision. I don't know what life will happen in my marriage, in my job, or in my situation. Lord, I want your protection. And finally, Lord, I need your promise. I need your promise. I am going to claim your promise today, Lord. Provided you said, wash your clothes. Wash your clothes. I will tell one thing and give you a time to pray. లాజర్ని యేసు ప్రభు వారు లాజర్ని సమాధి నుంచి పిలిచిన తర్వాత the first thing what he says to Lazarus is, Lazarus, take off your thank you, separate it. Take out your take out your grave clothes. The stinking, 4 days it has been stinking. Lazarus, I want people to see you are come back to life. I want people to see that you are walking, not with the grave, not with the bondage. The same thing God wants to do. God wants to break your bondages today. God wants to release that blessing in your life, in your marriage, in your personal life. Wherever you are, God, in whatever situation, wherever place you are, God wants to say, you know what? I'm going to fulfill the promise. I'm going to give you a promise. I'm going to bless you. I'm going to break that bondage, provided you wash your clothes. Are you willing to, the question, simple question, are you willing to wash your clothes? Or are you saying, you know what, I love this dirty clothes. I love this dirty clothes. 11 years I've been carrying this. 1 year, 2 year, second year, third year, fourth year. Now I have heard I need to take these dirty clothes for the promise of God to be manifested in my life. I'm ready for it. మీరు అనుకోవచ్చు, ఏదో పెద్ద పాపం చేస్తేనే పాపం అని అనుకోవచ్చు. నో, ఫ్లాష్ న్యూస్. ఎనీథింగ్ దట్ హర్ట్స్ ద హార్ట్ ఆఫ్ గాడ్, ఎనీథింగ్ దట్ హర్ట్స్ ద హార్ట్ ఆఫ్ గాడ్ ఇస్ ఎ సిన్. దేవుని హృదయంని ఏది గాయపరిచినా అది పాపమే. ఎనీథింగ్, అన్ఫర్గివ్నెస్, రిసెంట్మెంట్, యాంగర్, jealousy, I can go on and on. That is what will hurt the heart of God. You need to say, Lord, I want to wash. 2026 first day, I want to walk out of this sanctuary clean, fresh. డ్రైయర్ నుంచి వేడిగా వచ్చినప్పుడు ఫ్యాబ్రిక్స్ ఏదో క్లాత్ ఏదో వేస్తారు. అదే ఎంత అసలు మీ సంగతి ఏదో నాకు తెలియదు, కానీ ఐ లవ్ టు వేర్ ద క్లీన్ క్లాత్ స్మెల్ కదా. అదొక అంటే చిన్నపిల్లలు అదొక కంఫర్టింగ్ ఉంటుంది. మురిపాటును తీసుకొని మళ్ళీ వేసుకుంటే ఎలాగుంటుంది చిరాకు, అవునా కదా? దట్ ఈస్ వాట్ ఐ వాంట్. Every eye closed, every head bowed. I want to give you an opportunity. Do you want God's presence? Do you want God's promise? I'm going to give you that opportunity and say, you know what, Anna? Today, I need God's presence. I need God's protection. I need God's provision in my family, in my marriage. And finally, today, I need the promise of God. I'm going to give you, after I pray, I'm going to give you the promise that God revealed to me to speak over your lives. I need God's promise. Pray for me. I want to wash my clothes. I want to wash my marriage. Let me go a little bit deeper. I want to wash my marriage. I want to wash my job. I want to wash my parenting. I want to wash
myself as an individual. Anna, Pastor Garu, Spurgeon, please pray for me. నూతన సంవత్సరంలో మొదటి రోజు దేవుని సన్నిధి కావాలి, దేవుని సదుపాయం కావాలి, దేవుని భద్రత కావాలి, దేవుని వాగ్దానము కావాలి. ఐఎమ్ రెడీ టు టేక్ దట్ స్టెప్ ఆఫ్ ఫెయిత్. లిసన్ మై డియర్ చైల్డ్, తమ్ముడు చిన్నమ్మ, ఇఫ్ యూ డోంట్ టేక్ దట్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఫెయిత్, యూ విల్ నాట్ సీ దట్ ప్రామిస్. నిన్న మోషే గారు జానాన్ని చెప్పినట్టు, we walk by faith, not by sight. You may not see your problem solved. You may not see that immigration come through. You may not see to have a child. You may not see that marriage happening. You may not see the breakthrough, but you need to step out in faith because God is promising, because He's a promise keeping God. వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు, ఆయన వాగ్దానం నెరవేర్చిన దేవుడు. కాబట్టి you are stepping out in faith today and you are saying, Lord, 2026, I don't know what will happen, but I am going to spend in your presence. 2026, I don't know how my provision will come, but today you promised me you are a God who will provide the provision. 2026, I don't know how I can protect myself, my children, my marriage, my job, but today I have heard you are a God who will protect me, Lord. Lord, I am claiming your promise today. నీ వాగ్దానము నేను స్వతంత్రించుకోవాలని ఆశపడుతున్నాను. Lord, I want these 4 blessings in my life, provided you said I wash my clothes. Amma, ప్రీతముడు ప్రీచిందమ్మా, are you ready to wash your clothes? Today is a new beginning. ఈ రోజు ఒక నూతనమైన దినం. పాతవి గతి, దేవుని వాక్యం సెలవుస్తుంది, పాతవి గతించెను సమస్తం. ఎవడైతే క్రీస్తులో ఉండునో వాడు పాతవి గతించి సమస్తము నూతనమైన. Whoever is in Christ, the old things have come by, you have become new. God wants to give you a new beginning, a new start, a new marriage, a new career, a new blessing, provided you hand your life, you hand your burdens, you hand the darkness, you hand the unforgiveness, the resentment into the hands of God. Bible says, God is saying, I will carry your burden. He's a burden bearer and a bondage keeper. Will you trust Him today? And so, Lord, I'm going to put my trust in you. Idigo Prabhu, this is my life. This is my problem. నూతన సంవత్సరంలో give me the promise. If you are that person, in the quietness of your heart, ఆ హృదయాంతరంలో ప్రార్థన చేసి, అన్న నా గురించి ప్రార్థన చేయన్నా అంటే, I'm going to pray for you. If you are that person, show me your right hand, I'm going to pray for you. Right now I'm going to pray for you. ఎవరు సిగ్గుపడవద్దు అమ్మ, ఎవరు అటు చూడవద్దు, ఎవరు అటు చూడవద్దు. If you are, thank you brother, God bless you. అమ్మ, ఎవరు అటు చూడవద్దు, thank you, God bless you. Anybody else? God, thank you. If you say, Anna, you're సిగ్గుపడవద్దు అమ్మ, please, I'm telling you. The Bible says, if you are ashamed of me, I'll be ashamed of you someday. This is the best occasion. మళ్ళా రేపు మనము లెగుస్తామో లేదో తెలియదు. మన జీవితం ఇంతలోనే అందులో ఆవిర్భాయిపోయే క్షణభంగరం లాంటిది. డోంట్ హార్డెన్ యువర్ హార్ట్. ఎవరేమనుకుంటారో, పక్కవారు ఏమనుకుంటారో, ముందు వెనక. నో. ఇంకోటి చెప్పాలా, యు ఆర్ నాట్ షోయింగ్ యువర్ హ్యాండ్ టు మీ, యు ఆర్ షోయింగ్ టు గాడ్. ప్రభువా, క్యాచ్ మై హ్యాండ్ ఇన్ 2026. I need your presence, provision, protection, promise. ఇదిగో ప్రభా నా హస్తం. Will you catch my hand, Lord? ఇంకా ఎవరన్నా? One last call. Thank you, brother. Thank you, అమ్మా. Thank you. God bless you. God bless you. God loves you. Thank you, brother. God loves you. God wants to have a relationship with you. God wants to redeem you. It's a new beginning. God is born. You know what? God is saying, Amma, you know what, child? I love you, my daughter. I love you, my son. నీకు ఒక నూతనమైన జీవితం, నూతనమైన వాగ్దానము, నూతనమైన వివాహము, నూతనమైన తల్లిగా తండ్రిగా నిన్ను మార్చాలని ఆయన. అవి నీ ఆస్తిపాస్తులు ఏమవసరం, ఆయనకి ఏం కావాలో తెలుసా? నీ బాధ, నీ భారము, నీ కన్నీరు, నువ్వు ఏ అలజడ, ఏ హృదయ భారము, గాయము ఉన్నావో ఆ గాయపడదు. భారము మోసుకున్న సమస్త జనులారా నా దగ్గర నేను మీకు విశ్రాంతి ఇచ్చాను. నీ ఆందోళన, నీ భయం ఈరోజు అప్పచెప్తావా? వస్తావా ఈరోజు ప్రభు సన్నిధిలోకి? ప్రభువా, ఇదిగో నా జీవితం నాయనా అని చెప్తావా? 2026 మొదటి దినం, ప్రభువా, I want to cross over. I want a new beginning, Lord. I am stepping out in faith. Lord, help me one last time. Will you say that? One last call. ఇంకెవరన్నా? Thank you. Thank you, Mother. Amma, thank you. God bless you. Let's all stand to our feet. Let's all stand to our feet and pray and ask God. Prabhu, thank you. Thank you for this time. Thank you for this. ఇంకొక మాట చెప్పాలి. If you are willing, నా మాట జాగ్రత్తగా
అమ్మా నన్ను క్షమించాలి. ఇఫ్ యు ఆర్ విల్లింగ్, ఇఫ్ యూ క్యాన్, లెట్ మీ పుట్ ఇట్ దిస్ వే, ఇఫ్ యూ క్యాన్, పెద్దవారు కాదు, గర్భిణీ చెల్లెలు కాదు, కానీ ఇఫ్ యూ క్యాన్ kneel down in his presence, come kneel down, step aside from your chair, kneel down. I want to kneel down with you. Will you kneel down? Will you kneel down? Let me kneel down if you can only. మీరు మోకరించకపోతే దేవుడు మిమ్మల్ని సబ్మిట్ ఏం చేయండి. మీరు మోకరించగలిగితే నాతో పాటు మీరు మోకరించండి. I want to pray for you. I want to pray for you. Thank you. Thank you. అమ్మా let's ask God. ప్రభువా ఈ మొదటి రోజు నాయన I'm coming to you, Lord. ప్రభువా నీ సన్నిధి కావాలి. మోషే ఏ రీతిగా నిన్ను ముఖాముఖిగా చూచాడు ప్రభువా, ఈ 2026లో I want to see you, Lord. నీ స్వరాన్ని ఏ రీతిగా విన్నాడు, I want to hear your voice. ఇన్ని సంవత్సరాలు నిర్లక్ష్యం చేశాను ఆయన. ఇదిగో ప్రభువా మొదటి రోజు నూతన దినము, నూతన ప్రారంభము అని నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడేవు నాయన. నీ సన్నిధి నాకు దయచేయ ప్రభు, నీ సదుపాయం నాకు దయచేయ, నీ కాపుదల నాకు దయచేయ ప్రభు. ఇదిగో నాయన నేను తీర్మానం తీసుకున్నాను ప్రభు, ఈ రోజు నుంచి మళ్ళా ప్రారంభిస్తాను, నీతో మాట్లాడుతాను, నీ వాక్యం చదువుతాను, నమ్మకంగా సహవాసానికి వచ్చుతాను, నా జీవితంలో ఏదైతే సరిలేదో సరిదిద్దుకుంటాను, కడుక్కుంటాను అని ప్రభు నేను వాగ్దానం చేశాను. ఈరోజు నాకు వాగ్దానం దయచేయ ప్రభు. Give me the promise. Lord, help me to be a husband after your own heart. Help me to be a wife after your own heart. Help me to be a child after a daughter, a son after your own heart. Help me to be a minister, a leader after your own heart. నాకు సహాయం చేయ అని ప్రార్థన చేసినట్లయితే ప్రభు వారు సహాయం చేసిన ప్రేమ మా తండ్రి, మహాపురుషుడు మా ప్రభువా, ఆయన నాతో మాట్లాడేది నీకు వందనాలు స్తోత్రాలు. అనేక సార్లు అయ్యా నీ సన్నిధిలో గడుపుట నిర్లక్ష్యం చేసి మేము నిర్లక్ష్యం చేశాం. దయతో మమ్మల్ని క్షమించు నాయన. ఈరోజు 2026 సంవత్సరం మొదటి రోజు ప్రభువా, మేము మళ్ళా మా జీవితాన్ని వీఆర్ రీడెడికేటింగ్ అవర్ లైఫ్స్. ప్రభా ఎంతమంది అయితే ఈరోజు తీర్మానం చేసుకున్నారు ప్రభా, నేను వాక్యం మళ్ళా చదువుతాను నాయన, మళ్ళా నీతో మాట్లాడతాను ప్రభా. నీతో మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడే దేవుడు నాయన, అయినా మాతో మాట్లాడు ప్రభా. 2026 ఏం జరుగుతుందో మాకు తెలియదు, మా నీడ్స్ మా అవసరాలు ఎలా తీరుస్తావు మాకు తెలియదు, కానీ ఈరోజు వాగ్దానం ఇచ్చావు. మీరు గాడ్ ఆఫ్ ప్రొవిజన్. దయచేయి నాయన మా మార్గ మధ్యంలో మా జీవితంలో అమెరికా దేశంలో మేము జీవిస్తుండగా ఏం జరుగుతుందో మాకు తెలియదు. మా ప్రయాణాల్లో ఆఫీస్కి వెళ్ళి వచ్చుట్లో, మా బిడ్డల స్కూల్కి వెళ్ళి వచ్చుట్లో, నేను ఉద్యోగం వెళ్ళి వచ్చుట్లో ఏం జరుగుతుందో తెలియదు, కానీ you're గాడ్ ఆఫ్ ప్రొటెక్షన్ అని నువ్వు వాగ్దానం ఇచ్చావు. ఆఖరుగా ప్రభువా మమ్మల్ని మేము సరి చేసుకొని నీ పాద సన్నిధి దగ్గర ప్రభువా, ఇదిగో నీ హృదయాన్ని గాయపరిచే ఈ సంఘటన, ఈ అంశము, ఈ రిలేషన్షిప్, దిస్ హ్యాబిట్, దిస్ రిలేషన్షిప్ ఇస్ దేర్ విచ్ ఇస్ అన్ ఇంపెడిమెంట్ టు యు అని బిడ్డలు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వారితో మాట్లాడవు నాయన. యు సెడ్ ఐ యామ్ గోయింగ్ టు గివ్ యు ద ప్రామిస్. బిడ్డలకి వాగ్దానం దయచేయను. కన్నీరు తుడిచే దేవుడు, హృదయ వేదన తీసివేసే దేవుడు, శాంతి సమాధానాన్ని ఇచ్చే దేవుడు, భయభ్రాంతులో జీవిస్తుండగా అన్ని భయాలలో నుంచి మమ్మల్ని విడిపించే దేవుడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దర్శించండి. విజిట్ ప్రభువా, నీ సేవకుడుగా బ్రతిమలాడుతున్నాను నాయన. విజిట్ అవర్ పీపుల్ నాయన, ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మదేవ దర్శించండి నాయన, దర్శించండి, అభిషేకించండి ప్రభు నాయన. మీరే సహాయం చేయండి. ఎవరైనా నిస్పృహ, నిరాశ, కృంగుదలలో ఉంటే వారిని లేవనెత్తే దేవుడు, లేవనెత్తండి. అద్భుత కార్యాన్ని జరిగించండి. ఈ రోజు నుంచి నూతనమైన ప్రారంభం యేసు నామములో, నూతనమైన ప్రారంభం అవును గాక అని ప్రార్థన చేస్తాం. యేసు నామములో నూతనమైన వివాహం ఉండదు గాక అని ప్రార్థన చేస్తాం. యేసు నామములో నూతనమైన ఆరోగ్యము ప్రసాదించబడును గాక. యేసు నామములో నూతనమైన ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ వచ్చును గాక. యేసు నామములో నాయన ఆ బాధ, గుండె వేదన, కన్నీరు తొలగిపోవును గాక. యేసు నామములో ఈ సహవాసము అమెరికా దేశంలో దీవించబడును గాక. మీరే సహాయం చేయండి. బిడ్డల పెంచుడులో ఆధ్యాత్మిక జ్ఞానము అనుగ్రహించబడును గాక. నీ సన్నిధితో, నీ సదుపాయముతో నాయన, నీ కాపుదలతో, నీ వాగ్దానముతో
బిడ్డలని దీవించబడును గాక అని ప్రార్థన చేస్తూ నీ కుమారుడు మా రక్షకుడు